కార్తీక మాస వైశిష్ట్యాన్ని, అలానే కార్తీక మాసంలో చేసే ఏ ఫలానికి ఎటువంటి మహత్యం ఉంటుందో అనే విషయాలు స్వామివారు మనందరికీ వివరిస్తారు. దయించి ప్రతి ఒక్కరూ భక్తితో వినాల్సిందిగా కోరుతున్నాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆత్మీయ సద్భక్తులారా, మన సనాతన భారతీయ సంస్కృతి ఈ జగత్తులోనే చాలా ప్రాచీనమైనది, పరిపూర్ణమైనది మరియు అతి శ్రేష్టమైనటువంటి సంస్కృతి అయి ఉన్నది. అతి శ్రేష్టమైన, అతి ఉత్కృష్టమైన మన సంస్కృతి అనాది కాలం నుంచి ఈ ప్రపంచానికే జ్ఞాన ప్రకాశాన్ని అందజేస్తున్నటువంటి సంస్కృతి. అందువలనే మన ఈ పుణ్య భూమికి భారతం అని పేరు వచ్చింది. మన సనాతన భారతీయ సంస్కృతిలో, మన సనాతన హిందూ ధర్మంలో వెలుగు అనేది జ్ఞానానికి సంకేతం. అంతేకాదు, ఈ వెలుగు అనేది భగవంతునికి కూడా సంకేతంగా మనందరూ కూడా భావిస్తున్నాం. అందువల్ల ఈ స్థూల ప్రకాశాన్ని వెదజల్లే ఈ దీపాల ద్వారా మనందరూ కూడా అంతర్జ్యోతి అయిన ఆ పరమాత్మని అనాది కాలం నుంచి మన సంస్కృతిలో ఆరాధిస్తూ వస్తున్నాం. మన సంస్కృతిలో దీపం అనేది సకల శుభాలకు, సకల మంగళాలకు, జ్ఞానానికి మరియు భగవంతునికి ప్రతీకమని పెద్దలు చెప్తున్నారు. కాబట్టే మన సంస్కృతిలో సకల కార్యాలు కూడా దీప ప్రజ్వలనతో ప్రారంభించబడతాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, మనం ఎందుకు ఈ దీపం ద్వారా భగవంతుని ఆరాధించాలి అని అడిగినట్లయితే మన ఉపనిషత్ చెప్తుంది, అత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి. పరమ పురుషుడైన పరమాత్మను స్వయం జ్యోతిస్వరూపుడు. అంతేకాదు, నీ స్వరూపము కూడా స్వయం జ్యోతిస్వరూపమే అని ఉపనిషత్ మనకు అతి స్పష్టముగా తెలియజేస్తుంది. పరమపురుషుడైన పరమాత్ముడు స్వయం జ్యోతిస్వరూపుడు. అంతేకాదు, నీ స్వరూపము కూడా స్వయం జ్యోతిస్వరూపమే. మన ఉపనిషత్తు యావత్ మానవ జనాంగానికి ఏకత్వాన్ని, సర్వసమానత్వాన్ని, దైవత్వాన్ని బోధిస్తుంది. మానవులందరూ కూడా మూలతః మంగళస్వరూపులే. మానవులందరూ కూడా మూలతః సమానులే. మానవులందరూ కూడా మూలతః ఒక్కడే
ఇది ఉపనిషత్తు యొక్క సారం. ఆల్ ఆర్ డివైన్, ఆల్ ఆర్ సేమ్ అండ్ ఆల్ ఆర్ వన్. దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ అద్వైత ఫిలాసఫీ. ఉపనిషత్తుల యొక్క సారభూతమైన అద్వైత తత్వం యొక్క అంతిమ సత్యం ఇదే అయి ఉన్నది. మన శాస్త్రం చెప్తుంది, నతస్య కశ్చిద్దహితః ప్రతీపో నజ్ఞాతి బంధుర్న పరో నచ స్వః. నతస్య కశ్చిద్దహితః ప్రతీపో నజ్ఞాతి బంధుర్న పరో నచ స్వః. సమస్య సర్వత్ర నిరంజనస్య సుఖే న రాగః కుత ఏవ రోషః. సమస్య సర్వత్ర నిరంజనస్య, స్వయం జ్యోతిస్వరూపుడైన పరమాత్ముడు మనందరిలో కూడా ఆత్మస్వరూపంలో సమానంగా వెలిసి ఉన్నాడు. అంతేకాదు మనందరి మూల స్వరూపం ఆత్మస్వరూపమై ఉన్నది. కావున మూలతః అందరూ కూడా సమానులే, అందరూ కూడా ఒక్కడే అని ఉపనిషత్తు అతి స్పష్టముగా మనకు చెబుతుంది. కావున ఉపనిషత్తు చెప్తుంది, ఈ మూలస్వరూపాన్ని అనుభవం ద్వారా తెలుసుకుంటే మాత్రమే మనకు ముక్తి, అప్పుడు మాత్రమే మనకు సంసార నివృత్తి. ఈ జ్ఞానాన్నే ఉపనిషత్తు ఆత్మజ్ఞానం అని చెబుతుంది. కావున మనం ఎందుకు ఈ దీపాల ద్వారా ఆ భగవంతుని ఆరాధించాలి అని అడిగినట్లయితే, మన ఉపనిషత్తు చెప్తుంది, పరమ పురుషుడైన పరమాత్ముడు స్వయం జ్యోతిస్వరూపుడు. అంతేకాదు నీ స్వరూపము కూడా ఆ స్వయం జ్యోతిస్వరూపమే. కావున మన భారతీయ సంస్కృతిలో అనాది కాలం నుంచి మనందరూ కూడా ఈ ಒಂದು జ్యోతి కలిగి ఉన్నటువంటి దీపానికి అత్యంత పవిత్ర స్థానాన్ని ఇచ్చినాం. అంతేకాదు జ్యోతి స్వరూపంలో మనందరూ కూడా ఆ భగవంతుని ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ ఉన్నాము. ఇంతేకాదు మన పెద్దలు చెప్తున్నారు, ఈ దీపం అనేది జ్ఞానానికి కూడా సంకేతము అని. ఎందుకంటే చూడండి, మనకు జీవితంలో జ్ఞానం కావాలి. మనకు లౌకిక మరియు పారమార్థిక జీవితంలో ఉన్నతమైనటువంటి యశస్సు కలగాలంటే తప్పకుండా మనందరికీ కూడా జీవితంలో ఈ జ్ఞాన ప్రకాశం అనేది అత్యవసరం. ఎందుకు మనకు జ్ఞానం కావాలి? పెద్దలు చెప్తున్నారు, చూడండి, మనందరి జీవితం అనేది ఆనందం కోసం చేస్తున్న ఒక పోరాటమే. హ్యాపీనెస్ ఈజ్ ద క్రైయింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఎవ్రీ వన్ ఈజ్ సీకింగ్ ఆఫ్టర్ హ్యాపీనెస్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, knowingly or unknowingly. What kind of happiness we want? We want everlasting happiness. We want pure happiness. We want unalloyed happiness. ఈ జీవితం అనేది మనందరికీ కూడా ఆనందం కోసం చేస్తున్న ఒక పోరాటమే. ఈ పోరాటం అనేది నిరంతరం చేస్తూనే ఉండాల్సిందే. అంతేకాదు ఇది అనివార్యం, చేయాల్సిందే. మనందరూ కూడా ఇదే పని చేస్తున్నాం. ఇప్పుడు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి, మనకు ఇంత ప్రయత్నం చేసిన పరిపూర్ణమైనటువంటి ఆనందం జీవితంలో దొరుకుతుందా? మనకే తెలుసు లేదు అని. ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు దొరకటం లేదు?